ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. తిరుమలలో శ్రీనివాసుని దర్శనంతో పాటుగా మరికొన్ని చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. అందులో ఒకటి జపాలి హనుమాన్ మందిరం. ఈ జపాలి చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ ప్రదేశం అంతా కూడా చాలా పచ్చదనంతో అందంగా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. వెళ్ళే మార్గంలో ఇక్కడ భూగర్భ డ్యామ్ ఒకటి కనిపిస్తుంది. మేము సమ్మర్లో వెళ్ళాము, అందుకే ఇక్కడ ఎక్కువగా నీళ్ళు లేవు దీంట్లో. సమ్మర్లో కూడా చుట్టూ కొండలు ఎంతో పచ్చగా ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాతావరణం చాలా బాగుంది. మన పరుగుల జీవితాలకి ఈ పచ్చదనాన్ని చూడగానే కాస్త ఉపశమనం లభించినట్లుగా అనిపిస్తుంది. అదిగో మనం దగ్గరికి వచ్చేసాం శ్రీ జపాలి హనుమాన్ మందిరానికి. బస్సులో కానీ ట్యాక్సీలో కానీ వచ్చినా ఇక్కడ మనం దిగి లోపలికి కొంచెం నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఎంట్రన్స్లో చాలా పెద్ద చెట్లు, వెదురు చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటాయి. సమ్మర్ అయినా కూడా ఈ చెట్ల నీడన మధ్యన చక్కగా చల్లగా ఉంటుంది ఈ ప్రదేశం అంతా. రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఉన్న వెదురు చెట్లు చక్కగా రోడ్డు మధ్యలోకి విచ్చుకొని ఎంత అందంగా ఉన్నాయో. ఇలా కొంచెం ముందుకు వెళ్ళగానే మరొక ఎంట్రన్స్ వస్తుంది. ఇక్కడ నుండి మెట్ల మార్గం మొదలవుతుంది. ఇక్కడ శ్రీ జపాలి హనుమాన్ మందిరం అని ఒక ఆర్చ్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ మెట్లు ఎక్కుతూ నేను ఎంత దూరం ఉంటుందో అని ఒక భక్తురాలని అడిగాను. ఎన్ని మెట్లు ఉంటాయండి అంటే, ఎక్కేటప్పుడు ఒక 200, మళ్ళీ కింద దిగి ఒక 200 మెట్లు ఉంటాయి, మొత్తం 400 మెట్లు ఎక్కి దిగాలండి అని చెప్పారు. అమ్మ బాబోయ్, 400 మెట్లా అనుకున్నా నేనైతే. చూసారుగా, ఇక్కడి నుంచి మెట్లు ఎక్కుతుంటామన్నమాట. ఈ చుట్టూ ఉన్న పరిసరాల వల్ల మనకి మెట్లు ఎక్కుతున్నా కూడా ఎటువంటి అలసట అనిపించదు అస్సలు. ఇప్పుడు మనం మిడిల్ పాయింట్కి వచ్చాం, అంటే మెట్లు ఎక్కడం పూర్తయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం కిందకి మెట్లు దిగుతూ వెళ్ళాలి. ఇక్కడి నుంచి వ్యూ అయితే ఇంకా వేరే లెవెల్ అండి. అసలు పక్కనే అసలు చాలా పెద్ద చెట్లు అండి. అవి ఎన్ని సంవత్సరాల క్రితమో అనిపిస్తుంది. శారీరకంగా అలసట అనిపించినా మనం అలా పక్కన గట్టుపైన కూర్చొని కాసేపు ప్రకృతిని చూసినా కూడా ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. మనసు ప్రశాంతత ముందు శారీరక శ్రమ అస్సలు తెలియదండి. ఇక్కడ నేనైతే అస్సలు అనుకోలేదండి అంత దూరం నడుస్తానని. కానీ ఈజీగా వెళ్ళిపోయానండి చక్కగా నడుచుకుంటూ. నేనైతే బయట ఇంతవరకు అంత పెద్ద చెట్లను చూడలేదు సినిమాల్లో తప్ప. కానీ ఇక్కడ చాలా పెద్ద చెట్లు ఉన్నాయండి. అసలు ఈ కొండల్లో పెద్ద చెట్ల మధ్యన ఇలా నీళ్లు పారుతూ ఉంటే చాలా అందంగా ఉంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, దారి మధ్యలో కూడా ఒక చాలా పెద్ద చెట్టు ఉందండి. ఇలా ప్రకృతి ఒళ్ళో ఎంతసేపు ఉన్నా తనివి తీరదండి. ఇదిగో ఇక్కడ చూడండి, చెట్లు ఎంత పెద్దగా ఎత్తుగా ఉన్నాయో. పక్కనే వెదురు చెట్లు కూడా చక్కగా గుబురుగా చాలా బాగున్నాయండి. మనం హనుమాన్ మందిరానికి దగ్గరలోకి వచ్చేసాము. ఇక్కడ మనకి జపాలికి స్వాగతం అనే ఒక బోర్డు కనిపిస్తుంది. ఫైనల్గా మనం ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్స్ ఉంటాయి ఫస్ట్, ఆ పక్క నుంచి మనకి క్యూ లైన్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఎప్పుడు ఇంత రద్దీగా అయితే ఉండదంట. నేను వెళ్ళిన రోజు అయితే చాలా పెద్ద క్యూ ఉందండి. ఇక్కడ కనిపిస్తున్న ఈ నీటి కుండంలోని త్రేతాయుగంలో రాముల వారు స్నానమాచరించినట్లుగా చెప్తుంటారు. అందుకే దీన్ని రామగుండం అని పిలుస్తుంటారు. ఈ దేవాలయానికి వెనుకాల ఉన్న మరొక గుండంలో సీతమ్మ వారు స్నానమాచరించినట్లుగా చెప్తుంటారు. దీన్ని సీతమ్మవారి గుండం అని కూడా పిలుస్తుంటారు. ఆంజనేయ స్వామి త్రేతాయుగంలో తిరుపతి కొండల్లో ఉన్న జపాలి తీర్థంలో జన్మించినట్లుగా చెబుతుంటారు. అంటే మొదట ఆంజనేయ స్వామి ఇక్కడే జన్మించినట్లుగా చెప్తున్నారనమాట. ఈ ప్రదేశంలోనే జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేశారంట. ఈ ప్రదేశంలోనే స్వామివారు ఆ మహర్షికి దర్శనం ఇచ్చారని, అందుకే ఈ ప్రదేశాన్ని జపాలి అని పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ దేవాలయానికి ఎదురుగా చాలా పెద్ద అడవి మామిడి చెట్టుకి స్వయంగా వెలిసిన వినాయకుల వారిని మనం ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ స్వయంభూగా వెలిసిన వినాయకుని దర్శించుకొని మనం లోపలికి ఆంజనేయ స్వామిని వారిని చూడడానికి వెళదాము. ఇది ఎవరూ చెక్కింది కాదు, స్వయంగా వెలిసినది. ప్రకృతి ఒడిలో వినాయకుడు. ఇక్కడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. తిరుమల వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ జపాలి ఆంజనేయ స్వామిని ఒక్కసారిని దర్శించి రండి.
జపాలి అనేది ఒక తపోతీర్థం. ఇక్కడ జపాలి అనే మహర్షి తపస్సు చేసినందువల్ల ఆంజనేయ స్వామి దర్శనమిచ్చారు కాబట్టి ఇక్కడ చాలామంది ధ్యానం చేస్తూ ఉంటారు. స్వామివారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఈ పెద్ద పెద్ద చెట్లపైన ఇక్కడ మలబార్ జైంట్ స్క్విరల్స్ చాలా ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇటువంటి ఉడతలు మనకు కేవలం తిరుమలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అంటే ఇవి మామూలు ఉడతల్లాగా మనం దగ్గరికి వెళ్తే అవి వెంటనే వెళ్ళిపోవు. మనం ఏదైనా ఆహారం ఇస్తే అవి తీసుకుని మరీ వెళ్ళిపోతాయి. ఇక్కడ ఇవి చాలా ఫ్రెండ్లీ నేచర్తో కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వీటిని చూస్తుంటే పిల్లలకి పెద్దలకు కూడా అదొక సరదాగా అనిపిస్తుంటుంది. మీరేమైనా జపాలి వెళ్ళుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు కావాల్సిన వారికి ఈ వీడియోని షేర్ చేసి జపాలి గురించి తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే న్యూ వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్లో వస్తుంటాయి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటే అంతవరకు సెలవు. నమస్కారం. బాయ్.